అర్థం కాదు. ఎప్పుడు నేను వైజాగ్ వద్దాం, ఎప్పుడు ఆంధ్రాలో అడుగు పెడదామంటే అటు రోడ్డు మీద వస్తే తెలంగాణలో బోర్డర్లో ఆపేస్తారు. ఈ రోజున మళ్ళీ వద్దామంటే నా ఫ్లైట్ని ఎవరు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంట, ఆంధ్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంట, వాళ్ళు రావట్లేదు, మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది చెప్పి మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ని బెదిరించి పంపించేశారో మరి ఏం చేశారో తెలియదు, ఫ్లైట్ వెళ్ళిపోయింది. అంటే ఎందుకు భయపడుతున్నారు మేమంటే, ఎందుకు భయపడుతున్నారు జనసేన అంటే? నిజంగా మీరు ప్రతి కార్యక్రమం, ప్రతి పథకం ప్రజలకు ఇస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజుకి కూడా 25 లక్షల రూపాయలు నష్టం జరిగితే 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో 7 లక్షల రూపాయలు చేతిలో పెట్టారని చెప్పి ఇందాక మత్స్యకారులు చెప్తా ఉన్నారు. నాకు ఇంత కష్టాలు ఉన్నాయి అంటే 80% ఇచ్చామని చెప్పి అధికారికంగా రిలీజ్ చేసి, ఉదాహరణకి 15 లక్షల నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పి 5 లక్షల రూపాయలే నిజానికి మత్స్యకారుడు యజమానికి వెళ్తా ఉంది, బోట్ యజమానికి పోతా ఉంది. మిగతా డబ్బు ఏమైంది? మీరు రిలీజ్ చేశారు, ఎవరికైతే అందాలో వాళ్ళకి డబ్బులు అందట్లా. దీని గురించి మనం ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఇదందరూ మీరు ఒకసారి ఆలోచించాలి. 400 కోట్ల రూపాయలు పెడితే మనకి ఒక హార్బర్ అయిపోద్ది. ఋషికొండ మన జగన్ బాబు ఉండడానికి 451 కోట్లతోటి ఆయన ఋషికొండలో ఒక ప్యాలెస్ నిర్మించిన రాజభవనం. ఉన్న రాజభవనాలు సరిపోవు ఆయనకి. ఇప్పుడు ఋషికొండ మీద మొత్తం తొలిచేసి 451 కోట్ల రూపాయలు. నిజంగా పనిచేసేవాడు గాంధీ గారు సబర్మతి ఆశ్రమంలో కూర్చొని పనులు చేశారు. నేను ఇప్పుడు ఆశ్రమంలో కూర్చొని పనులు చేయమని చెప్పట్లా జగన్ని. అరే సర్క్యూట్ హౌస్ దాన్ని పెట్టుకో ఇంటిగా, లేదా బోల్డర్ ప్రభుత్వ భవనాలు ఉన్నాయి దాంట్లో ఉండు. 451 కోట్ల రూపాయలు నీ విలాసాలకు కాకుండా, నీ ఫ్యాన్సీలకు కాకుండా నిజంగా ఒక మత్స్యకారుడు హార్బర్కి పెడితే కనీసం 10,000 మంది మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయి. నేను కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అలాంటి దిశగా ఆలోచించాలి. నేను మీకు ఈ రోజున మాట ఇస్తున్నాను, దశాబ్ద కాలం ప్రత్యక్షంగా జనసేన పార్టీని నడుపుతూ ఉన్నాను. అంతకుముందు 5 సంవత్సరాలు అప్పటి రాజకీయ ప్రస్థానంలో నుంచి ఉన్నాను. దాదాపు 15 సంవత్సరాలు 3 ఎన్నికలుగా నేను మన రాజకీయాల్లో ఉన్నాను. నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, నా దగ్గర డబ్బులు లేకపోయినా, ఏ స్తోమత లేకపోయినా, ఒక మత్స్యకారుడికి ఉండే గుండె ధైర్యం అలా ఉంది. డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళి ఎలా వేటాడి మత్స్య సంపదని ఎలా తీసుకొస్తాడో, నేను మీకోసం ఈ కుళ్ళుని వేటాడి కడిగి మీ భవిష్యత్తుని బంగారమయం చేస్తాను. మీకు చెయ్యాల్సింది పోయి, మొట్టమొదటిసారి మేము మత్స్యకార విభాగం నిజంగా పెట్టినప్పుడు ఒకటే అనిపించింది, జీవో 217 అని పట్టుకొచ్చారు. ఎంత దారుణం అంటే మీకు ఎలాగ డబ్బులు ఇవ్వరు, ఇన్సూరెన్స్లు ఇవ్వరు, బోట్లు కాలిపోతే సరైన నష్టపరిహారం ఇవ్వరు. దీనికి అదనంగా జీవో 217 అనేది ఇన్లాండ్ ఫిషరీస్ అంటే